ఒకటో కోడ్ వర్డ్ సిన్బిన్. అంటే ఎయిర్పోర్ట్లో విమానం దిగటానికి రన్వే సిద్ధం చేయాలి. కానీ కొన్ని సమయాల్లో కొన్ని పరిస్థితుల్లో విమానం దిగేందుకు రన్వే సిద్ధంగా ఉండకపోవచ్చు. అలాంటి సందర్భాల్లో పైలట్ ఈ సిన్బిన్ అనే కోడ్ని ఉపయోగిస్తూ మాట్లాడుతూ ఉంటారు. అంటే విమానం దిగేందుకు రన్వే సిద్ధంగా లేదని, కొంతసేపు గాల్లోనే వేచి ఉండాలని ఈ కోడ్కి అర్థం వస్తుంది. దాంతో విమానాలు గాల్లోనే కొంత సమయం పాటు చక్కర్లు కొడతాయి. ఇక రెండవ కోడ్ వర్డ్ ఏరియా ఆఫ్ వెదర్. విమానం వెళ్లే మార్గంలోని వాతావరణం అనుకూలంగా లేకుండా ఉంటే అప్పుడు ఈ కోడ్ వర్డ్ని వాడతారు. దీంతో విమానం దిశని మార్చుకోవటమో లేకుంటే లిస్ట్లో లేని వేరే ఏదైనా ఎయిర్పోర్ట్లో ల్యాండ్ కావడమో జరుగుతూ ఉంటుంది. ఇక మూడవ కోడ్ వర్డ్ ఆడమ్. ఎయిర్పోర్ట్లు లేదా విమానాల్లో ఎవరైనా పిల్లలు తప్పిపోయినా, కిడ్నాప్కి గురైన యాడమ్ అనే కోడ్ని వాడతారు. పైలట్స్ ఉపయోగించే నాలుగవ కోడ్ వర్డ్ ఏంటంటే బ్రావో. విమానంలో ఉన్న ఎవరైనా ఒకరు లేదా ఇతర వ్యక్తులు లేదా కొందరు ప్రయాణికులు తమ తోటి ప్రయాణికులను లేదా సిబ్బందిని భయభ్రాంతులకు గురి చేస్తే బ్రావో అనే కోడ్ వర్డ్ని ఉపయోగిస్తారు. ఇక అత్యవసర సమయంలో పైలట్ ఉపయోగించే ఐదవ పదం పీటర్ పాన్. విమానయాన సిబ్బంది ఎయిర్పోర్ట్ సిబ్బందిని ఎమర్జెన్సీ సమయాల్లో కాంటాక్ట్ అయ్యేందుకు ఈ కోడ్ వర్డ్ని ఉపయోగిస్తారు. అంటే విమానంలో సిబ్బంది యొక్క అత్యవసర సహాయం కోసం ఎయిర్పోర్ట్ సిబ్బందిని కాంటాక్ట్ చేయడానికి ఈ వర్డ్ని వాడతారు. అయితే విమానం క్రాష్ అయ్యే సమయంలో మాత్రం ఈ కోడ్ని వాడరు. ఇక పైలట్ వాడే ఆరవ కోడ్ వర్డ్ ఫ్యాస్టన్ యువర్ సీట్ బెల్ట్స్. విమానం టేకాఫ్ అయ్యే సమయంలో లేదా ల్యాండ్ అయ్యే సమయంలోనే కాకుండా ప్రయాణం మధ్యలో కూడా కొన్నిసార్లు వాతావరణంలో విపరీత మార్పుల కారణంగా కావచ్చు, లేదా కొన్ని రకాల సాంకేతిక కారణాల వల్ల కావచ్చు, విమానం ఒడిదుడుకులకు లోనవుతుంది. అటువంటి సందర్భాల్లో సీట్లలో ఉండే ప్రయాణికులు పడిపోకుండా ఉండేందుకు గాను ఫ్యాస్టన్ యువర్ సీట్ బెల్ట్స్ అనే ఈ కోడ్ని వాడుతూ ఉంటారు. దీంతో ప్రయాణికులు తమ సీట్ బెల్ట్ని పెట్టుకుంటారు. ఇలా ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చు.